ఈ వీడియోలో మా ఊరి వినాయకుడి లడ్డు ఎంత వేలం పాట పలికిందో మీ అందరికీ చెప్తానన్నమాట. 5 కేజీస్ లడ్డు అయితే పెట్టాము. 30,000 అయితే పాడారు వీళ్ళిద్దరూ కలిసి, బాబు నాయక్ వసంత్ అనమాట. ఇంకా అప్రాక్సిమేట్ గా 30-35 ఈ మధ్యనే వెళ్తుంటది ఇయర్. బట్ ఈ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ వెళ్తుంది అనుకున్నాం, బట్ వెళ్ళలేదు. వేలం పాట అయిపోయిన తర్వాత మరుసటి రోజు అందరికి ప్రసాదంగా కొంచెం పంచారనమాట. లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంది. దేవుడు ప్రసాదం అయితే ఇంకా టేస్ట్ పెరుగుద్ది అనమాట, ఒక రేంజ్ లో ఉంది టేస్ట్ మాత్రం. వేలం పాట అయిపోయిన వెంటనే ఇంకా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇయర్ మొత్తం దీనికోసమే వెయిట్ చేస్తాం, ఈ ఒక్క రోజు కోసమే. నేను చేయి పైకెత్తి డాడీ అంటే మా డాడీ ఎత్తలేదనమాట. నాకైతే పరువు పోయినంత పని అయిపోయింది. డీజే స్టార్ట్ అయిందంటే మా వాళ్ళకి పూనకాలు వచ్చేస్తాయన్నమాట. ఒక్కొక్కడు ఒక్కొక్క రేంజ్ లో అయితే కుమ్మి పడేశారు. ఇంకా మైకేల్ జాక్సన్, లారెన్స్ వీళ్ళు ఎందుకు పనికిరారు అనమాట. మా వాళ్ళు అంత టాలెంట్ బయటకు వచ్చేస్తుంది ఒక్క రోజు మాత్రం. మా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అన్ని మరుసటి రోజు వీడియోస్ లో చూసుకున్న తర్వాత వాళ్ళకే డౌట్ వస్తుంది అనమాట, అసలు మేమైనా ఈ రేంజ్ డాన్స్ చేసిందని చెప్పేసి. అంత టాలెంట్ బయటకు వస్తుంది. ఇంకా మన పూజారి స్వామి అయితే ఈ వయసులో కూడా ఆ ఎనర్జీ అయితే వేరే లెవెల్ అనమాట. ఫైనల్ గా అటు తిరిగి మా డాడీతో చేయి అయితే పైకి ఎత్తిచ్చా. ఏ పాట పెట్టినా ఏ బీట్ కొట్టినా మా వాళ్ళు అయితే ఒకటే స్టెప్ వేస్తారనమాట. అదే పీర్ల పండుగ రోజు అలా తొక్కనరా అంటే డీజే సాంగ్స్ పెట్టుకొని మరి అలా దొక్కుతారనమాట. అది మా వాళ్ళకే సాధ్యం, ఎవడి వల్ల కాదు. ఫైనల్ గా ఈ రేంజ్ హ్యాపీనెస్ తర్వాత ఈ ఒక్క సిచ్యువేషన్ లో అందరికీ బాధ అవుతుంది అనమాట. ఎందుకంటే మన బొజ్జగాన పైన అయితే నీళ్ళలో నిమజ్జనం చేయాలి. ఇంకా 1 year వరకు మన గణపయ్యని అయితే మనం మిస్ అవుతాం అనమాట. మిస్ యూ గణేష్, జై బోలో గణేష్ మహారాజ్ కి.